జూన్ నెల 2వ తారీఖు నుంచి ధరణి పోర్టల్ రద్దయి భూభారతి చట్టం కొత్తగా అమల్లోకి వచ్చింది. అయితే పంట పెట్టుబడి సాయం కోసం అందించే రైతు భరోసా కోసం మళ్ళీ కొత్తగా రైతులు ఎవరు అప్లై చేసుకోవాలి? ముందుగా మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు భరోసా అంటే పంట పెట్టుబడి సాయం కోసం రైతు పంట వేసే ముందు డబ్బుల కోసం, ఎరువుల కోసం లేదా విత్తనాల కోసం దళారుల వద్దకు వెళ్లకుండా తాను సొంతంగా పంట పెట్టుబడి పెట్టుకొనుటకు విత్తనాలు, ఎరువులు కొనుక్కోవడానికి అందించే ఆర్థిక సహాయం. కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల కారణంగా ఎవరికీ ఈ రకంగా పంట సహాయం అందించలేదు. పంటలు అయిపోయిన తర్వాత 4 నుంచి 5 నెలలు లేటుగా అందించింది. కానీ ఇక నుంచి ఈ వానాకాలం సీజన్ నుంచి పంట వేసే ముందు రైతు భరోసా అందించనుంది. అంటే జూలై నెలలోనే ఎకరానికి 6,000 రూపాయలు అందించనుంది. అంతేకాకుండా వ్యవసాయ శాఖ తాజాగా కొత్త దరఖాస్తుల స్వీకరణపై ప్రకటన విడుదల చేసింది. గతంలో రైతు బంధు రానటువంటి రైతులు మరియు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్న రైతులు 5వ తారీఖు 6వ నెల 2025 లోపు భూభారతి పోర్టల్లో నమోదు చేయించుకొని ఉండాలి. వీరికి కూడా ఎకరానికి 6,000 రూపాయలు అందించనుంది. కాబట్టి వీరు కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు జిరాక్సులను వ్యవసాయ విస్తరణ అధికారికి సమర్పించాలి. అలాగే బ్యాంకు ఖాతా మార్పిడి చేయాలనుకునే రైతులు కూడా సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా గతంలో రైతు బంధు సాయం పొందిన రైతులు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.